హలో ఎవ్రీవన్. అసలు కొరమీను చేపల ఇగురు ఎలా ఉంటుందో ఎప్పుడైనా తిన్నారా? ఒకసారి నా స్టైల్లో అయితే వండుకొని ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మరి నేను చేసిన ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా కొరమీను చేపలను కొనేటప్పుడే స్కిన్ తీసేసిమ్మంటే వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, సాల్ట్, ఇందులోనే కొంచెం కారపొడి, అన్ని ముక్కలు మంచిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. కలిపిన వాటిని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత పెనం పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసి ఒక 2 నిమిషాల పాటు జస్ట్ అలా షాలో ఫ్రై చేసుకోవాలి. తర్వాత అన్నింటినీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. అందులో కొంచెం పసుపు ఇంకా సాల్ట్ వేసుకొని మరి కొంచెం సేపు మగ్గనివ్వండి. తర్వాత అందులో కొంచెం టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా, ఇంకా ఈ స్పెషల్ ఇంగ్రీడియంట్ అయిన ఉల్లిపాయ పేస్ట్, అందులో ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ధనియాలు, అందులోనే కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ను వేసుకొని మంచిగా అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొరమీను ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిసేలా బాగా తిప్పుకుంటూ కలుపుకున్నాక అందులో సరిపడా నీళ్లు పోసుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. కలపమన్నాను కదా అని ఊరికే గడ్డతో కలిపేకండే, జస్ట్ అలా కలయిని పట్టుకొని కదపండి చాలు, అంతే. ఎక్కువగా కలిపితే మొత్తం ముక్కలన్నీ కట్టయిపోతాయి. ఓకేనా? తర్వాత మూత తీసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర జస్ట్ అలా పైనుంచి గార్నిష్కి వేసుకోండి. అంతే, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసుకోండి, ఇంకా ఎంతో టేస్టీగా, స్పైసీగా, కమ్మగా కొరమీను చేపల కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.